విద్యార్థులు, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. నేను బిందు. మనం గుర్తుచేసుకుందాం. వాతావరణం అంటే ఏమిటి? వాతావరణం వాయువుల సన్నని పొర. భూమి చుట్టూ ఉండే మరియు వివిధ పొరలుగా ఏర్పాటు చేయబడింది. అనగా ట్రోపోస్పియర్, స్ట్రాటో ఆవరణ, మెసోస్పియర్, థర్మోస్పియర్, మరియు ఎక్సోస్పియర్. మన చుట్టూ గాలి గ్యాస్ కణాలతో కూడి ఉంటుంది. ఈ అణువులు నిరంతరం ఒకరినొకరు నెట్టివేస్తున్నారు. వారు కలిసి చూపే పుష్ ప్రభావం ఏదైనా వస్తువుపై వాయు పీడనంగా వివరించబడింది. ఇప్పుడు మనం తరగతి 9 సోషల్ స్టడీస్ వాతావరణం అనే అంశం గురించి కొనసాగుదాం. లేదా సాంఘిక శాస్త్రం నుండి నెక్స్ట్ అభ్యాస ఫలితం మీరు తెలుసుకోగలుగుతారు. గాలి పీడనం అంటే ఏమిటి? ప్రెజర్ బెల్టులు, వివిధ రకాల గాలులు మరియు కారియోల్స్ ప్రభావం. కీలక పదాలు: భౌగోళిక, నిపుణుడు, భౌతిక లక్షణాల మరియు దాని వాతావరణం, భూమి యొక్క సౌర వికిరణం. సౌర వికిరణం సూచిస్తుంది భూమిని చేరుకునే సౌరశక్తి లేదా కిరణాలు. ఐటీసీ జెట్, ఈశాన్య వాణిజ్య గాలులు మరియు ఆగ్నేయ వాణిజ్య గాలులు చుట్టూ కలిసే తక్కువ పీడన ప్రాంతం. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ లేదా ఐటీసీ జెట్ అంటారు. కోరియోలిస్ ప్రభావం వాతావరణ నమూనాలు మరియు సముద్ర ప్రవాహాలపై భూమి భ్రమణం యొక్క ఫలితం. ఈ అంశం కోసం కాన్సెప్ట్ మ్యాప్ను తనిఖీ చేద్దాం. ఎక్కువ అణువులు ఉన్నప్పుడు గాలి ఒత్తిడి పెరుగుతుంది. ఇది సాధారణంగా భూమి యొక్క ఉపరితలంపై జరుగుతుంది. కాబట్టి భూమి దాని గురుత్వాకర్షణ పుల్ కారణంగా చాలా గాలి అణువులను దాని ఉపరితలం పైకి లాగుతుంది. భూమి యొక్క ఉపరితలం తాపన కారణంగా గ్యాస్ అణువులు వేడిని పొంది చాలా శక్తివంతం అవుతాయి మరియు చాలా వేగంగా కదలడం ప్రారంభిస్తాయి. దీని అర్థం వాయు పీడనంలో పెరుగుదల వలన అవి వస్తువును మరింత నెట్టివేస్తాయి. అయితే శక్తివంతం చేసే అణువులు ఎక్కువ మరియు అంతకంటే ఎక్కువ పైకెగురుతాయి. ఎక్కువ అణువులు వాతావరణం యొక్క ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భూమికి సమీపంలో ఉన్న ప్రదేశాలలో వాటి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీని అర్థం తక్కువ నెట్టడం లేదా తక్కువ ఒత్తిడి. అందుకే వేడిగా ఉన్నప్పుడు గాలిపీడనం తక్కువగా ఉంటుందని మరియు చల్లగా మారినప్పుడు గాలిపీడనం పెరుగుతుందని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరళంగా చెప్పాలంటే ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. దీనిని విలోమ సంబంధం
అంటారు. వేడి చేసిన గాలి పెరిగినప్పుడు అది భూమి యొక్క ఉపరితలం నుండి పొందిన శక్తిని వేడి రూపంలో కోల్పోవడం ప్రారంభిస్తుంది. శక్తి తగ్గినప్పుడు అణువులు వేగాన్ని తగ్గిస్తాయి మరియు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. గాలి చల్లగా మరియు దట్టంగా మారుతుంది. గురుత్వాకర్షణ కారణంగా దట్టమైన గాలి భూమి యొక్క ఉపరితలం వైపు తిరిగి పడటం ప్రారంభమవుతుంది. నెక్స్ట్, ఈ చల్లని గాలి ఎక్కడి నుండి దిగిపోతుందో అక్కడ వాయుపీడనం పెరుగుతుంది. భూమి యొక్క ఏదైనా భాగం వేడెక్కుతున్నప్పుడు మరియు అల్పపీడనం ఏర్పడినప్పుడు, అంటే ఎక్కువ ఖాళీ స్థలం మరియు తక్కువ అణువులు ఉన్నాయని అర్థం. ఇప్పుడు పీడనం ఎక్కువగా ఉన్న ఇతర భాగాల నుండి గాలి ఖాళీగా ఉన్న ఈ స్థలం వైపు కదులుతుంది. అవి భూమి యొక్క ఉపరితలం వెంట మాత్రమే కదలాలి మరియు అందువలన గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎక్కువ వెళ్లవలసిన అవసరం లేదు. అందుకే గాలి అధిక పీడన ప్రాంతాల నుండి అల్పపీడన ప్రాంతాలకు ప్రవహిస్తుంది అని అంటున్నాం. ప్రెజర్ బెల్టులు భూమి యొక్క ఉపరితలం ఏకరీతిగా వేడిచేయదు. సముద్రం కంటే భూమి వేగంగా వేడెక్కుతుంది. లోతైన లోతట్టు భూమి సముద్రానికి సమీపంలో ఉన్న భూమి కంటే వేగంగా వేడెక్కుతుంది. కాబట్టి భూమికి పైన ఉన్న గాలి మరింత త్వరగా వేడి చేయబడుతుంది. నీరు వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి నీటిపైన ఉన్న గాలి నెమ్మదిగా వేడెక్కుతుంది. అయితే శీతలీకరణ విషయానికి వస్తే భూమితో పోలిస్తే భూమి వేగంగా చల్లబడుతుంది మరియు నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి తాపన మరియు శీతలీకరణ వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు రేట్ల వద్ద జరుగుతోంది. అందువల్ల ఒత్తిళ్లు కూడా ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరు అక్షాంశాలు మరియు ఋతువుల మధ్య సంబంధం గురించి నేర్చుకున్నారు. ఉష్ణమండల అక్షాంశాలు అత్యంత తీవ్రమైన సౌర వికిరణాన్ని అందుకుంటాయని మరియు తక్కువ తీవ్రత కలిగిన సౌర వికిరణాన్ని స్వీకరించే సమశీతోష్ణ లేదా ధ్రువ అక్షాంశాల కంటే వేడిగా ఉంటాయని మీరు తెలుసుకున్నారు. అందువల్ల ఉష్ణమండల ప్రాంతాలు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే వేడిగా ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత వైవిధ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వైవిధ్యం ఉంది. నీరు ఎత్తైన ప్రదేశం నుండి దిగువ ప్రదేశానికి మరియు వేడి వెచ్చని వస్తువుల నుండి చల్లటి వస్తువులకు కదులుతున్నట్లుగా గాలి అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుండి తక్కువ ఒత్తిడి ఉన్న ప్రాంతాలకు కదులుతుంది. గాలి అలా కదిలినప్పుడు మనం ప్రచండ గాలులు అని పిలుస్తాము. అది నెమ్మదిగా వేగంతో కదులుతుంటే మరియు మనం దానిలో సుఖంగా ఉంటే దానిని పిల్లగాలి బ్రీజ్ అని పిలుస్తాము. గాలి చిన్నగా మరియు వేగంగా పేలినట్లయితే మనం దీనిని గస్ట్ అని పిలుస్తాము. ఇది చాలా వేగంగా కదిలితే మరియు చుట్టూ వస్తువులను విసిరినట్లయితే మనం దానిని తుఫాను అంటాము. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మనం తుఫానులను అనుభవిస్తాము. ఇవి చాలా వేగవంతమైన గాలులు. ప్రపంచవ్యాప్తంగా గాలులు నిరంతరం కదులుతూ ఉంటాయి. భూమధ్యరేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత వాతావరణాన్ని వేడి చేస్తుంది మరియు వేడిగాలి పెరుగుతుంది.
భూమధ్యరేఖ చుట్టూ భూమి యొక్క ఉపరితలం వద్ద తక్కువ ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ అల్పపీడన బెల్టుని ఇది భూమి చుట్టూ బెల్ట్ లాంటిది. భూమధ్యరేఖ అల్పపీడన బెల్ట్ లేదా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. ఈ గాలి పైకి లేచినప్పుడు అది చల్లబడుతుంది మరియు అవరోహణ ప్రారంభిస్తుంది. కానీ పైకి వెళ్ళినప్పుడు అదే మార్గం నుండి తిరిగి రాదు. వాతావరణంలోని ఎత్తైన పొరలకు ఇది చేరుకున్నప్పుడు గాలి భూమధ్యరేఖ ప్రాంతం నుండి గాలి ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాల వైపుకు వ్యాపిస్తుంది మరియు దక్షిణ అర్ధగోళాలు ఇది వ్యాపించేటప్పుడు ఇది అవరోహణను కూడా ప్రారంభిస్తుంది. ఇది చల్లగా దట్టంగా ఉంటుంది కాబట్టి కిందకి భూమికి తిరిగి చేరడం ప్రారంభిస్తుంది. అది ఎక్కడ దిగితే అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుందని మేము గుర్తించాము మరియు ఈ దృగ్విషయాన్ని ఉప ఉష్ణమండల అధిక పీడన బెల్ట్ అంటారు. గాలి క్రిందికి వచ్చి మరియు భూమి యొక్క ఉపరితలాన్ని తాకినప్పుడు ఇది 2 భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం మళ్లీ భూమధ్యరేఖ దిగువ పీడన ప్రాంతం వైపు పరిగెత్తుతుంది. అక్కడికి చేరుకున్నప్పుడు మళ్లీ వేడెక్కి పైకి లేస్తాయి. ఈ విధంగా గాలి యొక్క భూమధ్యరేఖ సైక్లింగ్ కొనసాగుతుంది. మరొక భాగం ఒత్తిడి తక్కువగా ఉన్నా తదుపరి అధిక అక్షాంశాల వైపు నెట్టబడుతుంది. దీన్ని అర్థం చేసుకుందాం. ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం సమీపంలో ఉన్న ప్రాంతాలలో గాలి చాలా చల్లగా ఉంది. ఆర్కిటిక్ వృత్తం ఉత్తరంలో మరియు అంటార్కిటిక్ వృత్తం వెంబడి అక్షాంశాల చుట్టూ ఉన్న ప్రాంతం కంటే ఎక్కువ పీడనం ధ్రువ అధిక పీడన బెల్ట్ వద్ద ఉంటుంది. దక్షిణంలో సబ్ పోలార్ అల్పపీడన బెల్ట్ దక్షిణాన, ఉపధ్రువ తక్కువ పీడన బెల్ట్. కాబట్టి ధ్రువగాలులు కదులుతాయి. ఈ తక్కువ పీడన ప్రాంతాల వైపు పరిగెత్తుతాయి. సాధారణంగా మనం గాలులు సరళ రేఖలో ఉత్తరం నుండి దక్షిణానికి లేదా దక్షిణం నుండి ఉత్తరం, సమశీతోష్ణ జోన్ నుండి ఉష్ణమండల మండలానికి కదలడానికి ఆశిస్తాము. కానీ నిజానికి గాలులు ఉత్తర అర్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు మరియు దక్షిణ అర్ధగోళంలో ఎడమవైపున కదులుతాయి. దీనికి కారణం భూమి యొక్క భ్రమణం యొక్క ప్రభావం దాని స్వంత అక్షం మీద. ఈ ప్రభావాన్ని అంటారు కోరియోలిస్ ప్రభావం అంటారు. భూమధ్యరేఖ దగ్గర 0 ప్రభావాన్ని మరియు ధ్రువాల దగ్గర గరిష్ట ప్రభావం కలిగి ఉంటుంది. అందువలన వాతావరణం ఎల్లప్పుడూ భూమి చుట్టూ అన్ని వైపులా ప్రసరణలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గాలులు వాతావరణంలో మరియు వాతావరణ నమూనాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరింత వివరంగా దీనిని మనం తదుపరి వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోలో గాలి ఒత్తిడి మరియు ప్రెజర్ బెల్టులు మనం చూశాము. మీరు వీడియో ఇష్టపడ్డారని నేను నమ్ముతున్నాను.